హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది మహాకాళేశ్వర్ టెంపుల్, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. ఈ టెంపుల్ గోదావరి నదీ తీరంలో చాలా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో అమేజింగ్ ప్లేస్లో కట్టారు. ఈ లోపల టెంపుల్ వాతావరణం, అట్లానే ప్రాంగణం లోపల ఏమేమి ఉన్నాయి, అట్లానే మహాశివుడి దర్శనం, ఇవన్నీ వీడియోలో చూస్తారు మీరు. ఇది ఎంట్రన్స్ గాలిగోపురం చూసారు. ఇది గేట్కి ఎంట్రన్స్ రైట్ సైడ్ వ్యూ. ఇదంతా ఇది ఫ్రంట్ వ్యూ. లోపలికి వెళ్ళే మార్గం, పైన మహాశివుడి విగ్రహం, అటు ఇటు ఏనుగులతో ఉంటాయి. ఇది లోపల ఎంట్రన్స్లో గేట్ పక్కన రైట్ సైడ్ మహాశివుడి లింగము, అట్లానే నాగదేవతల ప్రతిమలు ఉంటాయి, దర్శించుకోవచ్చు. ఎంటర్ అవ్వగానే గేట్కి రైట్ సైడ్ ఉంటుంది ఇట్లా. ఓం నమ శివాయ. తర్వాత ఇది ఎంటర్ అయ్యే మార్గము. ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ వ్యూ కనపడుతుంది. పైన గోపురము, అట్లానే ఎంట్రన్స్లో ఉన్న ఈ అవుట్ సైడ్ ఆర్కిటెక్చర్ కూడా కనబడుతుంది మనకి. ఇదంతా టెంపుల్ లోపల ఫ్రంట్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ. చూసారా రైట్ సైడ్ అంతా ఎంత బాగుందో. ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ అమేజింగ్ ప్లేస్. చూడగానే మనకి అసలు ఎంత అద్భుతంగా ఉంది. ఈ కలర్స్ పెయింటింగ్ కానీ, అట్లానే శిల్పాలు చెక్కడం కానీ, ఈ గాలి గోపురాలు కానీ, అసలు మనకి ఏదో ఒక అద్భుత ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్లోకి రాగానే. చుట్టూ మండపంలో మన భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠించారు. అవి కూడా మీరు ఇక్కడ సందర్శించుకుంటారు. చుట్టూ అంటే ఈ టెంపుల్ చుట్టూ ఉన్న మండపం అంతా అవే విగ్రహాలు ఉంటాయి. నేను మ్యూజిక్ యాడ్ చేసి పెట్టాను. ఫస్ట్ మహాగణపతి నుంచి స్టార్ట్ చేసి పెట్టారు. ఇదంతా లెఫ్ట్ సైడ్ వ్యూ.
ఇది లోపలికి ఎంటర్ అయ్యే మార్గం. చూసారా ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉందో. పైన పెయింటింగ్స్ కానీ, కలర్ కాంబినేషన్ గాని, ఆర్కిటెక్చర్ ఏదో రాజదర్బార్‌లోకి ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది ఫీలింగ్. ఇదంతా ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ అంటే 4 సైడ్స్ ఉంటాయి ఇట్లా మనకి మండపాలు. మధ్యలో మహాశివుడి దర్శనం జరుగుతుంది. మహాశివుడి దర్శనం కూడా మనకి 4 సైడ్స్ ఎంట్రన్స్‌లో కనపడుతూ ఉంటుంది మనకి శివలింగ దర్శనం. ఇది మనం లోపలికి ఎంటర్ అవ్వంగానే బ్యాక్ సైడ్ కనపడుతుంది చూసారా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడ నందీశ్వరుడు వారున్నారు. ఇట్లానే మనం దర్శనం చేసుకొని మహాశివుడిని ఓం నమః శివాయ. చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఈ టెంపుల్. ఇట్లా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంటే మనకి మళ్ళీ సైడ్ వ్యూ కనబడుతుంది. శివలింగం యొక్క సైడ్ వ్యూ. ఇదంతా టెంపుల్ లోపల వ్యూ. ఓం నమః శివాయ. ఇదంతా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంటే మనకి కనపడే వ్యూ. 4 సైడ్స్ మనం ఇలా శివలింగాన్ని దర్శించుకోవచ్చు. అట్లానే నందీశ్వరుల వారుంటారు. ఇది ధ్వజస్తంభం ఇటు సైడు. చూసారా లెఫ్ట్ సైడ్ నుంచి మనకి శివలింగం కనపడుతుంది. ఓం నమః శివాయ. అట్లానే ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఆపోజిట్‌లో ఆర్కిటెక్చర్ ఇట్లానే సేమ్ ఉంటది మండపం. ఇక్కడ మనకి మహాకాళి అమ్మవారు దర్శనమిస్తారు. అట్లానే అదే మార్గంలో ముందుకెళ్ళిపోతుంటే మనకి శివలింగాన్ని దర్శించుకుంటూనే ఫ్రంట్ వ్యూకొస్తాం ఇటు సైడు. బ్యాక్ వ్యూ దర్శించుకున్నాము. ఇది లెఫ్ట్ వ్యూ శివలింగానికి, స్వామివారికి. ఇప్పుడు మనం చూసారా? ఓం నమః శివాయ. ఇది గోదావరి తీర ప్రాంతంలో గోదావరికి పక్కనే నిర్మించారు ఈ టెంపుల్. నిర్మించి 2 ఇయర్స్ అయింది అని అక్కడ వాళ్ళు చెప్పారు. నేను ఈ కార్తీక మాసంలో వెళ్లి దర్శించుకొని షూట్ చేశాను. ఇది ధ్వజస్తంభం. ఫ్రంట్ వ్యూ. ఇట్లా 4 సైడ్స్ నుంచి మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 4 సైడ్స్ 4 నందీశ్వరులు, 4 ధ్వజస్తంభాలు కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇది ఈ పక్క మండపం ఆర్కిటెక్చర్. ఇక్కడ చితాభస్మాభిషేకం, అట్లానే షేకం, నక్షత్ర హారతి, పల్లకి సేవ అనేవి కార్యక్రమాలు స్వామివారికి చేస్తూ ఉంటారు. అట్లానే చితాభస్మాభిషేకం అనేది 4-5:30 అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తా ఉంటారు. రుద్రాభిషేకం అనేది 7-10 AM ఆ టైంలో చేస్తా ఉంటారు. పల్లకి సేవ, నక్షత్ర హారతి దర్శనం ఇవి ఈవినింగ్ టైంలో జరుగుతూ ఉంటాయి స్వామివారికి. అంటే 7 PM to 8 PM ఆ మధ్యలో జరుగుతూ ఉంటాయి. మీరు ఆ టైమింగ్స్‌లో వస్తే గనక మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇది ఇటు సైడ్ వచ్చేస్తే మనకి స్వామివారికి రైట్ సైడ్ వ్యూ. ఇక్కడి నుంచి చూస్తే మనకి అటు సైడు దీపాలు వెలిగించుకునేలాగా ఒక స్తంభం. ఇదంతా వ్యూ మండపం చూపించాను కదా! ఫస్ట్ మ్యూజిక్ యాడ్ చేసి ఆ మండపం. ఇదంతా స్వామివారి మండపం. అటు సైడు ఇంకొక స్తంభం ఉంది. అది కూడా నక్షత్ర హారతి దర్శనం టైంలో దీపాలు వెలిగిస్తారు మొత్తం స్తంభం అంతా. ధ్వజస్తంభం అటు ఇటు కూడా కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇదంతా స్వామివారికి రైట్ సైడ్ మండపంలో వ్యూ. ఇక్కడ ఒక దేవతామూర్తి ఉన్నారు. అట్లానే ఇక్కడ మన ఇండియాలో ఉన్న దేవాలయాల ప్రతిమలు పెట్టారు. అయ్యప్ప స్వామి ఆలయము, ఇస్కాన్ టెంపుల్, నరసింహస్వామి ఆలయము, కేదార్‌నాథ్ స్వామి ఆలయము, అట్లానే శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవాలయం, సరస్వతీదేవి ఆలయం బాసర.
ఇట్లా టెంపుల్స్ నమూనాలు అనేవి ఇక్కడ మనకి స్వామివారికి రైట్ సైడ్ విఘ్నేశ్వర స్వామి పెట్టారు. పూరి జగన్నాథ స్వామి ఆలయం. ఈ టెంపుల్స్ ప్రతిమలన్నీ మనకి ఇక్కడ ప్రదర్శించారు. అట్లానే ఇక్కడి నుంచి వ్యూ చూస్తే మనకి నవగ్రహాలు ఉన్న మండపం కనపడుతుంది చూసారా? అది ప్రతి టెంపుల్‌లో మనం విజిట్ చేసే టెంపుల్‌లో మాక్సిమం నవగ్రహాలనేవి ఉంటాయి. ఆ మండపాలనేవి. ఇదంతా బయటి వ్యూ. స్వామివారికి రైట్ సైడ్ వ్యూ. ఇదంతా నవగ్రహ మండపం దగ్గర ఉన్న వ్యూ. విగ్రహాలు. నవగ్రహ విగ్రహాలున్న మండపం. ఇది బయటకొచ్చాక మనం దీపాలు వెలిగించుకునేలాగా, అభిషేకాలు చేయించుకునేలాగా మనకి స్వామివారి విగ్రహం అనేది ఉంది. శివుడి విగ్రహం. బాగుంది కదా టెంపుల్. ఆ కలర్స్ కానీ, ఆ కాంబినేషన్ కానీ, ఆ శిలలు చెక్కడం కానీ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది మనం చూస్తుంటే అక్కడ అట్మాస్ఫియర్ అంతా. ఇదంతా తిరిగి విజిట్ చేసి అంతా చూడడానికి నాకైతే 1½ అవర్ పట్టింది. మీరు కూడా ఇలాంటి అద్భుతమైన టెంపుల్‌ని ఒకసారి వెళ్లి దర్శించుకోండి. టెంపుల్ రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి అనేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్, కోటిపల్లి బస్ స్టాండ్‌కి దగ్గరలో రైల్వే స్టేషన్‌కి మధ్యలో గోదావరి తీర ప్రాంతంలో ఉంది. మీరు కూడా ఈ టెంపుల్‌ని విజిట్ చేసి స్వామివారిని దర్శించుకుంటారని ఆశిస్తున్నాను.